నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ కి నిజానికి యుద్ధాలు కొత్త కాదు. మొన్నటికి మొన్న హమాస్ పైన విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ ఆ తర్వాత హిజ్బుల్లా వెన్ను విరిచింది. అటు హోతీలతో కూడా అంతే స్థాయిలో పోరాడుతుంది. ఇప్పుడు ఇరాన్ లో అధ్యక్ష మార్పు లేదా రెజీమ్ చేంజ్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి అంశాల మీద చాలా వీడియోల్లో మేము అనేక విషయాలు మీకు తెలియజేస్తూ వస్తున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు. అసలు బేసికల్లీ ఈ రోజు ఇజ్రాయెల్ కి సంబంధించి మాట్లాడాలంటే ఇజ్రాయెల్ ఫౌండింగ్ ఫాదర్స్, ఇజ్రాయెల్ ఏర్పడ్డ నాడు ఉన్నటువంటి అప్పటి తొలి ప్రధాని డేవిడ్ బిన్ గురియన్ దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి నెతన్యాహు వరకు ఒకే పాలసీని వాళ్ళు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అదే పాలసీని వాళ్ళు కొనసాగిస్తూనే ఇంకాస్త స్ట్రాంగ్ గా ఇజ్రాయెల్ ని ఏర్పరుస్తూ వస్తూ ఉన్నారు. నిజానికి డేవిడ్ బిన్ గురియన్ ఒక మాట అన్నారు, అవర్స్ ఇస్ అ కంట్రీ బిల్ట్ మోర్ ఆన్ పీపుల్ దాన్ ఆన్ టెరిటరీ. ద జ్యూస్ విల్ కమ్ ఫ్రమ్ ఎవ్రీవేర్, ఫ్రమ్ ఫ్రాన్స్, ఫ్రమ్ రష్యా, ఫ్రమ్ అమెరికా, ఫ్రమ్ యెమెన్. Their faith is their passport. నిజానికి వాళ్ళ నమ్మకము, వాళ్ళ మత విశ్వాసము అదే వాళ్ళకు పాస్పోర్ట్ అని చాలా గట్టిగా చెప్పినటువంటి డేవిడ్ బిన్ గురియన్ దగ్గర నుంచి ఈ రోజు ఉన్నటువంటి నెతన్యాహు మాటను కూడా నేను చెప్తాను. Our policy is very simple. The Jewish state was set up to defend Jewish lives and we always reserve the right to defend ourselves. So క్లియర్ కట్ మెసేజ్ ప్రపంచానికి ఇస్తూ వస్తున్నారు. యూదులను కాపాడుకోవడం కోసం ఏర్పడినటువంటి దేశము, అది కొనసాగిస్తూనే ఉంటామని. నిజానికి వీళ్ళపైన అనేక యుద్ధాలు జరిగాయి. ఇజ్రాయెల్ అనేక యుద్ధాలు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు ఉన్నాయి. ఆ యుద్ధాల్లో వాళ్ళ యుద్ధ నీతి ఏ విధంగా ఉంది, వాళ్ళు నిలబడడం కోసం ఏమేం ప్రయత్నాలు చేస్తారు, ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, ఇలాంటి అంశాల గురించి ఇంకొంత డీటెయిల్డ్ అనాలిసిస్ ని సురేష్ కొచాట్లి గారు అందిస్తారు. నమస్తే సార్. నమస్కారం సార్ గారు. సురేష్ గారు, ఇందాక నేను చెప్పినట్టుగా డేవిడ్ బిన్ గురియన్ దగ్గర నుంచి ఈ రోజు ఉన్నటువంటి నెతన్యాహు వరకు వాళ్ళ స్టాండ్ ఇస్ క్లియర్. సో ఇజ్రాయెల్ కి యుద్ధాలు కొత్త కాదు కదా, యుద్ధంతోనే ఇజ్రాయెల్ నడుస్తోంది. నిజానికి పుట్టుకతోనే యుద్ధంతోనే మొదలైంది. ఒకసారి యుద్ధాలకు సంబంధించి ఇజ్రాయెల్ కి ఉన్నటువంటి ఈ అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాల, చుట్టుపక్కల దేశాలతో ఇజ్రాయెల్ కు ఉన్నటువంటి ప్రతిష్టంభన గురించి కొంచెం క్లియర్ గా ఫస్ట్ అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ని? సాయి గారు, దీన్ని మొత్తం అర్థం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ టు సెంచరీస్. ఆల్మోస్ట్ 17th century 16th century దాకా వెళ్ళాల్సి వస్తుంది. పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎక్కడి నుంచి వచ్చింది? బిబ్లికల్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ నుంచి వచ్చింది అనమాట. అది వాళ్ళ హిబ్రూ బైబిల్లో కనిపిస్తుంది ఆ పేరు. దానికి ఒక స్టోరీ ఉంది. దాంట్లో ఏంటంటే జేకబ్ పెట్రేక్, వాళ్ళ పెట్రేక్ జేకబ్ ఏంజల్ ఆఫ్ లార్డ్స్ అని కొట్లాడి పోరాడి గెలుచుకున్న టైంలో ఆ కాన్నటేషన్ వచ్చింది అనమాట. హిస్టారికలీ మనం ఆర్కియలాజికలీ చూస్తే ఎర్లియస్ట్ సెటిల్మెంట్ మనకు కనిపించేది 13th century బిఫోర్ క్రైస్ట్. 13th century బిఫోర్ క్రైస్ట్ ఈజిప్ట్ లో మెర్కాంటల్ స్టీల్ అని చెప్పి, మెనటాప్ స్టీల్ అని చెప్పి ఒక కలెక్టివ్ కనిపిస్తుంది. అక్కడ ఈ వర్డ్ ఇజ్రాయెల్ అనే ఒక వర్డ్ అక్కడ కనిపిస్తుంది. కానీ ఈ జ్యూస్ కి మనం ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ ఇండియాలో చాలా మంది కనెక్షన్, వెరీ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ ఇండియా. వీళ్ళ ప్రామిస్డ్ ల్యాండ్ నుంచి తరిమి కొట్టారు. అది ఒక్కటేసారి జరగలేదు సాయి గారు, ఇన్స్టెన్సెస్ హిస్టరీ నుంచి జరిగింది అన్నమాట. సో మీరు చెప్పిన మాటకి వీళ్ళు పోరాడుతున్నారు, వీళ్ళు వాళ్ళ స్టేట్ కోసం దే ఆర్ ఫైటింగ్ అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆ హంగర్ ఎందుకు ఉంది వాళ్ళ దాంట్లో? మనం ఇండియాలో ఏమైపోతాం, మనం యాక్సెప్ట్ చేసుకుంటాం భారతదేశం మనదే అని. రేపు ఇంకొకటి వచ్చి కాదు, మీ భారతదేశం మీకు కాదని చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ ఇజ్రాయలీస్ ఆర్ గోయింగ్ త్రూ నౌ. కరెక్ట్. అండ్ దట్ ఈస్ వేర్ దంటే ఐ థింక్, ఎందుకంటే మనం జ్యూస్ ఈ ప్రామిస్డ్ ల్యాండ్ నుంచి బయటకు, సోలమన్స్ ల్యాండ్, ప్రామిస్డ్ ల్యాండ్ అక్కడి నుంచి బయట తరిమి కొట్టారు. హిస్టరీలో చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ఇస్లామిక్ కాన్క్వెస్ట్ వచ్చినప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్ విత్ జ్యూస్ మొదలైంది. తర్వాత మనం సెకండ్ వరల్డ్ వార్ లో చూసాం, హిట్లర్, రోమన్ ఎంపరర్స్ కూడా తరిమి కొట్టారు. రోమన్ ఎంపైరర్స్, ఇస్లామిస్ట్, తర్వాత హిట్లర్. ఓకే, ఇన్ఫాక్ట్ జ్యూస్ ఇదంతా పారిపోయినప్పుడు సాయి గారు, ఎందుకంటే మనం మీరు చెప్పినట్లు ఫస్ట్ అసినేనియన్స్ ఉన్నారు, బాబిలోనియన్స్ ఉన్నారు, దాని తర్వాత సెకండ్ టెంపుల్ ఆఫ్ రోమన్స్, అక్కడి నుంచి కూడా డిస్ట్రక్షన్ జరిగింది. దాని తర్వాతనే వీళ్ళది ఎక్సైల్ మొదలైంది అనమాట. సో ఫస్ట్ మన అసిరియన్ కాన్క్వెస్ట్ చూసుకోవాలి. అది కూడా 722 BCE వస్తుంది. అప్పుడేమైందంటే వీళ్ళు కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ ని కాన్కర్ చేసుకున్నారు. వీళ్ళు వచ్చి అసిరియన్ ఎంపైర్ వచ్చి, దాంతో చాలా మటుకు ఇజ్రాయెలైట్స్ మెసొపొటేమియాకి వెళ్ళిపోయారు, మెసొపొటేమియాకి వెళ్ళారు. దాని తర్వాత బాబిలోనియన్ ఎక్సైల్ వచ్చింది. ఈవెన్ అబ్రహం తొలి వ్యక్తి, అబ్రహం అంటారు కదా, అబ్రహం మెసొపొటేమియన్ నుంచి వచ్చి టెంపుల్ మౌంట్, దట్ ఇస్ వెరీ కమింగ్. సో నెక్స్ట్ బాబిలోనియన్ అన్నమాట. వాళ్ళు కింగ్డమ్ ఆఫ్ జూడాని కాన్కర్ చేసుకున్నారు. ఫస్ట్ కాన్కర్ చేసుకున్న అసిరియన్స్ నార్దర్న్ ఇజ్రాయెల్ ని కాన్కర్ చేసుకున్నారు. నార్దర్న్ కింగ్డమ్ అంటారు ఇజ్రాయెల్ అన్నారు. వీళ్ళు వచ్చినప్పుడు, బాబిలోనియన్స్ వచ్చినప్పుడు సదర్న్ కింగ్డమ్ కాన్కర్ చేసుకున్నారు. అంటే ఏం మిగలలేదు ఇజ్రాయెల్ కి, అప్పుడున్న ఇజ్రాయెల్ కి. దాని తర్వాత రోమన్స్, మీరు చెప్పారు రోమన్స్. ఎస్, రోమన్స్ వచ్చిన తర్వాత ఈ సెకండ్ టెంపుల్ డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత వీళ్ళది జూడాస్ది, వీళ్ళందరూ పారిపోయారు. దాని తర్వాత మనం చూసే బార్ కోర్హా అని చెప్పి ఒక రివాల్ట్ జరిగింది 135 CE లో. అది కూడా రోమన్ ఎంపైర్ ఏం చేశారంటే వీళ్ళందరినీ
జుడియా అనే ప్లేస్ నుంచి మొత్తం వాళ్ళని ఎక్స్పెల్ చేసేసారు అనమాట. అప్పుడు వీళ్ళు డయాస్పోరాకి వెళ్ళిపోయారు. వీళ్ళు మిగతా లోకంలో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు. దాంట్లో వచ్చిన ఒక రీజన్ ఇస్ ఇండియా. ఇండియా కూడా వచ్చారు. ఇన్ఫాక్ట్ మీరు ఇజ్రాయెల్ వెళ్ళి చెప్పండి, ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తారు, వీళ్ళు తెరిమి కొట్టినప్పుడు ద ఓన్లీ కంట్రీ విచ్ గేవ్ షెల్టర్ వాజ్ ఇండియా. అండ్ ద ఫస్ట్ టూ ప్లేసెస్ వాళ్ళు ల్యాండ్ చేసింది ఒకటి ముంబై, నౌ బాంబే, దెన్ బాంబే, నౌ ముంబై. ఇంకొక వైపు క్రాంగనూర్, కేరళ, అక్కడ వచ్చి ల్యాండ్ అయ్యారు. ఇట్స్ వన్ ఇండియాస్ బిగ్గెస్ట్ పోర్ట్ అట్ దట్. అండ్ దీనికన్నా ముందు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ నేను చెప్పాను క్రాంగనూర్ స్పెసిఫిక్. ఇన్ఫాక్ట్ న్యూ టెస్ట్మెంట్ లో క్రాంగనూర్ వర్డ్ కనిపిస్తుంది. ఓకే, దట్ ఇస్ ద ఓన్లీ ఇండియన్ టౌన్ యూ విల్ ఫైండ్ అ మెన్షన్ ఇన్ వన్ ఆఫ్ ద టెస్ట్మెంట్స్. ఒక అడెక్టివ్ లాగా కనిపిస్తుంది అన్నమాట. క్రాంగనూర్లో దిగినప్పుడు అక్కడున్న మహారాజా ఏమన్నారంటే, మా దగ్గర నాయర్ పట్టాలం ఉన్నారు, కలరిఫైడ్ చేసే వాళ్ళు ఉన్నారు, మీ కాంపిటెన్స్ మీరు ప్రూవ్ చేస్తే మీకు ఇక్కడున్న స్థలం అంతా ఇచ్చేస్తాం మేమన్నారు. సో వీళ్ళేం చేశారంటే, జ్యూస్ లో కొంతమంది మేము రెడీ అని చెప్పి పోరాడానికి రెడీ అయ్యారు. దే డిఫీటెడ్ ద కలరిఫైట్. అప్పుడు కలరిఫైట్ ఇంకో ఫామ్ లో ఉండేది అనమాట. సో ఫ్రమ్ క్రాంగనూర్ టు గురువాయూర్, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 30-35 కిలోమీటర్స్ డిస్టెన్స్, ఆ ల్యాండ్ మొత్తం జ్యూస్ కి ఇచ్చేసారు రాజా. ఓకే, ద ఫస్ట్ సినగాగ్ వాస్ బిల్ట్ అట్ క్రాంగనూర్. ఇన్ఫాక్ట్ ద ఫస్ట్ మాస్క్ అవుట్ సైడ్ మెక్కా అండ్ మదీనా ఇస్ జస్ట్ డిస్టెన్స్ అవే, చేరన్ జుమా మస్జిద్. ఫస్ట్ చర్చ్ ఇన్ ఇండియా, సెయింట్ థామస్ అపాస్టల్ దిగిన ప్లేస్ కూడా ఇక్కడే. సో క్రాంగనూర్ హస్ కూడా వెరీ ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్. మా ఊరు నుంచి, మా విలేజ్ నుంచి 16 కిలోమీటర్ దూరం ఇది. నౌ ఇట్స్ కాల్డ్ కొడుంగల్లూరు. ఇట్స్ సీ కోస్ట్. ఆ టైంలో చాలా పెద్ద పోర్ట్ ఉండే. తర్వాత సునామీ వచ్చిన తర్వాత మొత్తం కొట్టుకుపోయింది అది. ఓకే, ఇన్ఫాక్ట్ మన లాస్ట్ సునామీ వచ్చినప్పుడు దట్ టైం ఆ మొత్తం ఉన్న మట్టి అంతా కొట్టుకుపోయిన తర్వాత కింద నుంచి షిప్స్ అన్ని బయటకు వచ్చింది, పాతది వుడెన్ షిప్స్ అంతా. సో దే ఎక్కడికంటే అక్కడ పారిపోయారు సాయి గారు. వీళ్ళకి ఏంటంటే, దట్ ఈస్ వై యూ ఫైండ్ జ్యూస్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ టుడే. ఇప్పుడు కొచ్చిన్కి వచ్చిన జ్యూస్ ని కొచ్చినీ జ్యూస్ అంటారు. మన దగ్గర ఆంధ్ర వైపు కొంతమంది ఉన్నారు, దే ఆర్ అగైన్ క్లెయిమింగ్ టు బి వన్ ఆఫ్ ద డిసెండెంట్స్ ఫ్రమ్ దేర్. ఇథియోపియన్ జ్యూస్ ఉన్నారు, రష్యన్ జ్యూస్ ఉన్నారు, పోలిష్ జ్యూస్ ఉన్నారు, యూ నేమ్ ఇట్ అండ్ దే ఆర్ దేర్ ఆ కంట్రీలో. కరెక్ట్. కానీ అన్ని దేశాల్లో ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఇండియాలో తప్ప. వాళ్ళకి ఇన్ఫాక్ట్ వాళ్ళ పోర్ట్ ఆఫ్ హైఫా, ఇప్పుడు మనం హైఫా అని మాట్లాడతాం. సెకండ్ వరల్డ్ వార్ లో హైఫాని లిబరేట్ చేసింది ఇండియన్ ఆర్మీ అండర్ ద బ్రిటిష్ ఆర్మీ. ఇండియన్స్ లిబరేటెడ్. దానికోసం అక్కడ ఉన్న పుస్తకాల్లో, మన పుస్తకాలు లేవు, మన హిస్టరీ బుక్స్ లో లేదు, కానీ వాళ్ళ హిస్టరీ బుక్స్ లో ఉంది దట్ దిస్ టౌన్ వాజ్ లిబరేటెడ్ బై ఇండియన్ ఆర్మీ సోల్జర్స్. యాక్చువల్లీ నాకు గుర్తొచ్చింది సార్, ఇప్పుడు యాక్చువల్లీ తీన్మూర్తి భవన్ అని మోదీ గారు అక్కడికి ఇజ్రాయెల్ కి వెళ్ళినప్పుడు దాన్ని మెన్షన్ చేయడము, అండ్ ఇజ్రాయెల్ నుంచి నెతన్యాహు ఇక్కడికి వచ్చినప్పుడు తీన్మూర్తి భవన్ కి ఆయన తీసుకెళ్లారు, నెతన్యాహు తీసుకెళ్లారు. సో మీకోసం మా త్యాగం ఉంది అని చెప్పడం అనమాట. వండర్ఫుల్ జెస్చర్. కరెక్ట్, అవును. సో ఇట్ బికేమ్ తీన్మూర్తి చౌక్. కానీ ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత దాని హైఫా చౌక్ అని పేరు పెట్టారు. సో సాయిగర్ వీళ్ళ హిస్టరీ చాలా పెద్దది. సో మనం ఎప్పుడు అనుకుంటాం, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు ఇజ్రాయలీస్, ఎంత అగ్రెసివ్ గా ఎందుకుంటారంటే, మీరు ఒక పిల్లిని తీసుకెళ్లి ఒక కార్నర్ లేసి దాన్ని కొట్టడానికి ట్రై చేయండి. పిల్లి, నేను సింహము దాని గురించి మాట్లాడలేదు, పెద్ద రిలేటివ్స్ కాదు, పిల్లి కూడా తిరగబడుతుంది. పిల్లి కూడా మీ మీద ఇట్ విల్ ఫైట్ దట్ బికాస్ ఇట్ నోస్ నాకు సర్వైవల్ ఇస్ ఎగ్జిస్టెన్స్ అని. అది ఏమైనా చేస్తుంది, అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది, ఎంత పెద్ద మనిషి అయినా కానీ మనం. So this is something that Israelis have gone through. Successive governments, Ben-Gurion నుంచి మీరు మాట్లాడారు, గోల్డా మీర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. మనం ఇప్పుడు మాట్లాడుతాం శ్రీమా బండారనాయకే, ఇందిరా గాంధీ. షీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ టైమ్స్ లో ఆమె షీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్. మన అందరూ తెలుసు సాయి గారు, ఈ ఇజ్రాయలీస్ కి ఒక హ్యాబిట్ ఉంది, వాళ్ళ రిలీజియస్ డేస్ ని చాలా సిగ్నిఫికెంట్ గా చూసుకుంటారు వాళ్ళు. మీరు సబాత్ అంటారు మన దాంట్లో, ఈవెన్ క్రిస్టియన్స్ ఫాలో సబాత్. సబాత్ అంటే వీకెండ్, వాళ్ళకి సాటర్డే సండే వస్తుంది యూజువల్లీ. సబాత్ రోజు వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు ప్రేయర్ చేస్తూనే ఉంటారు. మీరు ఆ రోజు వాళ్ళని కలవడానికో, మీరు ఆ రోజు సెలబ్రేషన్ పెట్టుకుంటే వాళ్ళు రారు. ఇన్ఫాక్ట్ దాట్ వాజ్ యూస్డ్ బై ద అరబ్స్. ఆ మూమెంట్ వీళ్ళకి తెలుసు, వీళ్ళు ఇట్లాంటి రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉన్న రోజు వీళ్ళు అటాక్ చేస్తే బాగుంటుందని చెప్పి అదే రోజు అటాక్ చేస్తారు. October 7 జరిగిన అటాక్ కూడా అదే సాయి గారు. ఇట్ వాజ్ అ రిలీజియస్ వీకెండ్, అటాక్ చేశారు. మీరు 6 Day వార్ చూడండి, మీరు వాళ్ళది మిగతా వార్స్ కూడా చూడండి, అన్ని వార్స్ కి వాళ్ళు డెఫినెట్గా దే యూజ్ ద రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇజ్రాయలీస్. అప్పుడే అటాక్ చేశారు అనమాట. సో డెఫినెట్గా, ఎందుకంటే ఇది మీరు చెప్పినట్టు ఇట్ ఇస్ 48 లో యునైటెడ్ నేషన్స్ ఇజ్రాయెల్ ని ఏర్పరచడానికి అంగీకరించింది, వాట్ ఎవర్ బ్రిటన్ నుంచి చెప్పడం వల్ల. బేసికలీ సార్ 1948 లో వీళ్ళు ఏర్పడ్డ రోజే యుద్ధం మొదలైంది నిజానికి వాళ్ళకి
కదా. అదే ఇయర్ లో అటాక్ చేశారు 6 దేశాలు అనుకుంటా. ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఇట్ వాస్ వీక్ ఆఫ్టర్ దే వర్ ఫౌండ్. ఒక వారం తర్వాతనే వీళ్ళ మీద దాడి చేశారు. అంటే వాళ్ళ దగ్గర ఏం లేకుండే టైంలో. అవును, వాళ్ళ దగ్గర రెగ్యులర్ ఆర్మీ లేకుండే, వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేకుండే, ఏం లేకుండే. దట్ ఈస్ వేర్ ఇజ్రాయలీస్ ఆర్. ఇజ్రాయలీస్ ని కలిస్తే సాయి గారు, నేను చాలా మందిని కలుస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఐ హ్యాడ్ లక్కీ ఛాన్స్ ఆఫ్ ఇంటర్వ్యూయింగ్ షిమాన్ పెరెస్ ఇన్ హైదరాబాద్. ఆయన 2001 లో ఇక్కడ సిఐ సమ్మిట్ కి వచ్చినప్పుడు తాజ్ కృష్ణ హోటల్ లో ఆయన ఉన్నారనమాట. సో సంబడి టోల్డ్ మీ స్టేయింగ్ దేర్. కానీ ఇజ్రాయల్ ఈస్ బీయింగ్ వెరీ సీక్రెటివ్, దే విల్ నెవర్ రివీల్ వేర్ దే స్టే అని. నేను అక్కడ వెళ్ళి కూర్చొని ఎవరో కూడా చెప్పండి ఒకసారి. షిమాన్ పెరెస్, ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్, లేటర్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆల్సో. కరెక్ట్. సో షిమాన్ పెరెస్ గారు ఈ చెప్పినట్టు ఇస్సాక్ రబీన్, షిమాన్ పెరెస్ వీళ్ళంతా లెజెండ్స్. ఎందుకంటే మీరు బెన్ గురియన్ గురించి మాట్లాడుతున్నారు, గోల్డా మీర్ గురించి. ఇజ్రాయెల్ అట్ సో మెనీ ప్రైమ్ మినిస్టర్. ఇజ్రాయెల్ లో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర అట్లాంటి ఒక స్టేట్ లేదు, కానీ వాళ్ళకి ఎప్పుడు కోయిలేషన్ మీద నడుస్తుంది వాళ్ళ గవర్నమెంట్. వాళ్ళ ఒక పార్టీ లిక్విడ్ పార్టీ కానీ మిగతా పార్టీ వాళ్ళ మెజారిటీ ఎప్పుడు రాదు. సో వీళ్ళది కన్జర్వేటివ్ ఉంటుంది, అంటే ఎక్స్ట్రీమ్ రైట్ జూస్ ఉంటారు వాళ్ళు. ఇంకా మన దగ్గర కట్టర్ హిందుత్వవాది అని చెప్పి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ చెప్తారు చూడండి, అట్లా ఒక కేటగిరీ ఉంటారు. దే హ్యావ్ లెఫ్టిస్ట్ ఆల్సో. దాని నడిమిట్లో సెంటర్ అండ్ సెంటర్ రైటిస్ట్ అండ్ సెంటర్ లెఫ్టిస్ట్ చాలా చిన్న చిన్న పార్టీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ కోయిలేషన్లే పనిచేస్తారు, ఒక కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళ మీద ఎప్పుడైనా దాడి చేస్తే వాళ్ళందరూ, ఇన్ఫాక్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్ నౌ ఇన్ ద క్యాబినెట్. నెటన్యాహు క్యాబినెట్ లో ఉన్నారు ఆయన అప్పుడు. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు అన్ని మర్చిపోయి మా దేశం కోసం మేము పోరాడతాం, బికాస్ సర్వైవల్ ఇస్ అట్ స్టేక్ వాళ్ళకి. అరబ్ కంట్రీస్ ఏమంటారు సాయి గారు, ఇప్పుడైతే ఈజిప్ట్ ఏం మాట్లాడలేదు, జార్డన్ మాట్లాడలేదు. దే సెడ్ ఇజ్రాయెల్, ఇరాన్ ఒక్కరే చెప్తున్న స్టేట్మెంట్ అంటే ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. ఇజ్రాయెల్ ఉండడానికి ప్రసక్తే లేదంటున్నారు, వాళ్ళని ఫినిష్ చేసేసేయాలి. దట్ ఈస్ వాట్ ఇరాన్ వాంట్స్ టు డూ. దీనికన్నా ముందు ఈజిప్ట్ ఇదే లాంగ్వేజ్ మాట్లాడుతుండే, జార్డన్ మాట్లాడుతుండే, సిరియా మాట్లాడుతుండే, సౌదీ ఉండే. కానీ సౌదీ వాజ్ వెరీ కేర్ఫుల్. కింగ్డమ్ ఆఫ్ సౌద్ కి వాళ్ళకి థ్రెట్ ఇస్లామిస్ట్ నుంచి ఉంది థ్రెట్ వాళ్ళకన్నా ఇజ్రాయెల్ కన్నా ఎక్కువ వాళ్ళ థ్రెట్ అక్కడి నుంచి. ఒసామా బిన్ లాడెన్ కేమ్ ఫ్రమ్ సౌదీ అరేబియా, వెరీ రిచ్ ఫ్యామిలీ. కన్స్ట్రక్షన్ ఆలోచించండి. సో ఈ సౌదీస్ డబ్బులు ఇచ్చారు 60 వార్లో కానీ యోమ్ కిపూర్ వార్లో సౌదీస్ చాలా డబ్బులు ఇచ్చారు వీళ్ళకి, ఈజిప్ట్ వాళ్ళకి కానీ సిరియా వాళ్ళకి. ఈవెన్ జార్డన్ గాట్ మనీ, జార్డన్ దగ్గర డబ్బులు ఉండే హిస్టారిక్లీ. కానీ ఈ మనం చూస్తే ఈ ఎంటైర్ థింగ్ ఇప్పుడు ఈ జరిగిన కొట్లాటలు ఇప్పుడు జరుగుతున్న వార్లో కూడా ఈ అరబ్ ఇజ్రాయెల్ కి అన్న ప్రాబ్లం ఏంటంటే ఇదే, దట్ యూ హ్యావ్ నో రైట్ టు ఎగ్జిస్ట్. ఎవరు అవుతుంటారు సాయి గారు, ఎవరు అన్నారు, సారీ ఐ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఈ మ్యాండేట్, బ్రిటిష్ మ్యాండేట్ మీరు చెప్పారు చూడండి, బ్రిటిష్ మ్యాండేట్ ఇచ్చిన 1920 to 1948 టైంలో వాళ్ళు ఆ ఏరియాని ప్యాలెస్టైన్ అని పిలిపించుకున్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళ హ్యాబిట్ ఏంటంటే సాయి గారు, ఎక్కడి నుంచి అయినా వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం మెస్ చేసి వెళ్ళిపోతారు. భారతదేశం అదే చేశారు. ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్ళి ఒక లైన్ డ్రా చేసి దిస్ ఇస్ డురాండ్ లైన్ అని చెప్పారు. ఇక్కడ ఒక మ్యాక్మోహన్ లైన్ అని ఇప్పుడు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వైపు డ్రా చేసేసారు. ఎవరు పట్టించుకోవాలి, చైనా వాళ్ళు అంటారు మేము పట్టించుకో, ఇక్కడ తాలిబాన్ వాళ్ళు అంటారు మేము పట్టించుకో. భారతదేశం పాకిస్తాన్ ఒకరే, వి యాక్సెప్టెడ్ ఇట్. కర్తార్పూర్ కారిడార్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రిలీజియస్ ష్రైన్స్ పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది మీకు కిలోమీటర్ దూరంలో. ఇవి కూడా ఆ టైంలో తీసుకోవచ్చు ఈజీగా, చేయలేదు. బ్రిటిష్ వేర్ లైక్ దాట్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వెళ్తూ దీస్ ఫెలోస్ ఆర్ అన్ఫిట్ టు రూల్ అని చూపిస్తే ఒక స్ట్రాటజీ అనమాట సాయి గారు. సో ఈ 6 months లో ఈ 1947-49 మీరు చెప్పిన దాంట్లో ఒక జూయిష్ అండ్ అరబ్ మిలిషియస్ కొట్టుకున్నారు సాయి గారు. దే ఫాట్ లైక్ క్రేజీ అనమాట, రెగ్యులర్ వార్ లాగా అయిపోయింది అది. అక్కడి నుంచి దాని తర్వాత ఒక సెట్ ఆఫ్ అగ్రిమెంట్స్కి వచ్చారు వీరు. దట్ ఓకే, ఇన్ని రోజులు కొట్లాడుకున్నాం కదా, అగ్రిమెంట్కి వచ్చింది. ఏం చేశారంటే ఇజ్రాయెల్, ఈజిప్ట్, జార్డన్, లెబనన్ అండ్ సిరియా వీరందరూ కలిసి 1949లో ఆర్మిస్టిస్ అగ్రిమెంట్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. దాంట్లో ఏం చేస్తుంది, ఒక లైన్ డ్రా చేశారు బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇట్స్ నైబర్స్. దాన్ని గ్రీన్ లైన్ అంటారు. ఇప్పుడు కూడా దట్ లైన్ ఇస్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఓకే, కానీ అప్పుడప్పుడు వైలేషన్ నడుస్తుంది. ఎందుకంటే దాని తర్వాత వచ్చిన యుద్ధాల్లో ఇజ్రాయెల్ ఇంకా ల్యాండ్ గుంజుకున్నారు. ఎవరి దగ్గర నుంచి, వీళ్ళందరూ ప్యాలెస్టైన్ అని నేడుస్తూ ఉంటారు చూడండి, ఇస్లామిక్ నేషన్స్. సాయి గారు మాక్సిమం ప్యాలెస్టైన్ లైన్ బ్రిటిష్ వెళ్ళిన తర్వాత గుంజుకుంది 3 రాష్ట్రాలు, ఈజిప్ట్, సిరియా అండ్ జార్డన్. ప్యాలెస్టైన్ ల్యాండ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. వెస్ట్ బ్యాంక్ కానివ్వండి, ఇప్పుడున్న గాజా కానివ్వండి, గాజా ఈజిప్ట్ దగ్గర ఉండే, వెస్ట్ బ్యాంక్ జార్డన్ దగ్గర ఉండే, లెబనన్ వైపు వాళ్ళు అక్కడ ఉన్న ల్యాండ్ వాళ్ళు గుంజుకున్నారు. నిజానికి జార్డన్ కి కూడా అంటే మధ్యవర్తిగా వాళ్ళు మెయింటైన్ చేయడానికి ఇచ్చారు కదా వెస్ట్ బ్యాంక్. కరెక్ట్. వెస్ట్ బ్యాంక్ అనేది సైగర్ ఏమైందంటే ఆ టైంలో ఎవడు అక్కడ వెళ్ళి కూర్చుంటాడో వాడే రాజు అనమాట. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్, ఈజిప్ట్ నేను చెప్పినట్ల ఎస్టాబ్లిష్మెంట్ ఆల్ ప్యాలెస్టైన్ గవర్నమెంట్ అని గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకున్నారు. కానీ వెస్ట్ బ్యాంక్ ఎవరి దగ్గర ఉంది, జార్డన్ దగ్గర ఉంది, ఇంక్లూడింగ్ ఈస్ట్ జెరూసలం జార్డన్ దగ్గర ఉండే అనమాట. సిరియన్ ఫుట్ హోల్డ్ ఎక్కడ ఉంది, గలీలీ అని సీ ఆఫ్ గలీలీ అంటారు దాన్ని.
ఆ వైపు వాళ్ళు గుంజుకున్నారు సిరియన్. అది ఇప్పుడు అసాద్ వాళ్ళ ఫాదర్, హఫీజ్ అసాద్ ఫాదర్ ఉండే అప్పుడు ఆ టైంలో. ఈ కంప్లీట్ ప్రాబ్లం 1950s నుంచి మళ్ళీ మొదలైంది. 48 అగ్రిమెంట్తో సైన్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నారు. కానీ ఈ పాలెస్టీన్ అండ్ ఫిదాయిన్, మన దగ్గర కూడా చెప్తుంటారు వర్డ్ ఫిదాయిన్. ఓకే, ఫిదాయిన్ 1950s to 1960s జరిగింది సాయి గారు. కంప్లీట్ గా అప్పుడు ఏం చేశారంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కొంచెం డెవలప్ అయిపోయారు. అప్పుడు దాకా బేసిక్ ఎయిర్ క్రాఫ్ట్ అంతా వాళ్ళు అమెరికా నుంచి అప్పటి నుంచో తెప్పించుకోవడం మొదలు పెట్టారు వాళ్ళు. అండ్ వన్ థింగ్ వీ షుడ్ రియలైజ్, జూయిష్ అనగానే మనకి ఎప్పుడు పాత బుక్స్ లో షైలాక్ అని చెప్పే ఒక క్యారెక్టర్ ఉంటుంది మనం చదువుకున్నప్పుడు. మనీ లెండర్, డబ్బులు ఇస్తారు. నువ్వు షైలాక్ అని అడుగుతారు. అంటే మొత్తం అంత ఇంట్రెస్ట్ రేట్, హై ఇంట్రెస్ట్ రేట్ వీళ్ళు ఫైనాన్స్ లో కానీ మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనేది ఉంటుంది. సో యూ హ్యావ్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ షైలాక్స్. వీళ్ళ డబ్బులు వీళ్ళ అన్నిటికంటే పవర్ఫుల్. ఎక్కడ వెళ్ళినా కానీ జూ విల్ బీ ఇన్ చార్జ్ ఆఫ్ ఫైనాన్స్. మీరు వాల్ స్ట్రీట్ తీసుకోండి, మీరు ఎక్కడైనా తీసుకోండి, దట్ అమెరికన్ ఆర్ బ్రిటిష్ ఆర్ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్, జూస్ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులు. నా లేటర్ ఆన్ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే మీడియా. ఎక్కడ చూడండి అక్కడ మీడియా కొనుక్కున్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థమైపోయింది ఒపీనియన్ చేంజ్ చేయాలంటే మీ దగ్గర మీడియా ఉండాలి. డబ్బులు అయితే ఉంది మా దగ్గర, వీ నీడ్ మీడియా. విచ్ ఇస్ వై ఇప్పుడు కూడా అమెరికాలో ఏ ప్రెసిడెంట్ వచ్చినా కానీ భయపడతారు, జ్యూస్ని భయపడతారు. జ్యూస్ మీద అసలు మేము సపోర్ట్ చేయమని ఎప్పుడు చెప్పరు. ఈవెన్ అది ఎవరైనా ఉన్నాయండి, ఒబామా కానివ్వండి, క్లింటన్ కానివ్వండి, ఇప్పుడు ట్రంప్ కానీ, నడిమిట్లో ఉన్న బైడెన్ కానీ, ఎవరున్నా కానీ దే విల్ నెవర్ అగ్రీ టు ఇట్. దే విల్ ఆల్వేస్ ఎన్ష్యూర్. అంత ప్రెషర్ పెడతారు సాయి గారు. నిజానికి ఇప్పుడు మనం డీప్ స్టేట్ అంటున్న వాటిలో రాట్షైల్డ్ దగ్గర నుంచి ఇప్పుడున్న జార్జ్ సోరోస్ వరకు అందరూ జ్యూసే చాలా వరకు. అందరూ దే ఆర్ ఆల్ జ్యూస్. సమ్ ఇప్పుడు మీరు ఫిలిప్ కోట్లర్ వీళ్ళందరూ సినిమాలో స్పీల్బర్గ్ సినిమా చేస్తాడు. ఇది ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సాయి గారు, మనం కొంచెం స్కిప్ చేయాల్సి వస్తుంది. కానీ వీల్ గో దేర్ ప్లీజ్. ఎందుకంటే మనం ఈ సెకండ్ వరల్డ్ వార్ లో వాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు అక్కడి నుంచి మొదలు పెట్టాలంట. వై జ్యూస్ బికేమ్ జ్యూస్ లైక్ దట్? ఎందుకు వై డిడ్ హిట్లర్ హ్యావ్ టు టార్గెట్ జ్యూస్? వాళ్ళు జ్యూస్ తో ఏం గొడవ ఆయనకి? ఆయన కొట్లాడ ఫ్రాన్స్ తో నుండే, ఆయన కొట్లాడ రష్యాతో నుండి. జ్యూస్ ఎక్కడికి వచ్చారు నడుమిట్లా? ఏ ల్యాండ్ లేని జ్యూస్ మీద ఎందుకు పడ్డాడు? బికాస్ హిట్లర్ ఆల్సో రియలైజ్డ్ దట్ థ్రెట్ అనేది జ్యూస్ దగ్గర నుంచి ఉంటుంది. అందుకని దానికోసం గ్యాస్ చేంబర్లు పెట్టి వేలాది మందిని చంపేశారు. మన అందరి దట్స్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ అన్నమాట. కానీ దీని దానిలో సాయి గారు ఇంకోటి జరిగింది అనమాట. సూయస్ క్రైసిస్ అని చెప్పి క్రైసిస్ జరిగింది సూయస్ కెనాల్లో. మనకు అందరు తెలుసు సూయస్ కెనాల్ ఇస్ అ నారో కెనాల్, పనామా కెనాల్ లాగానే ఇట్ కనెక్ట్స్ బిట్వీన్ 2 కాంటినెంట్స్, 2 మేజర్ సీస్. చిన్న రూట్. ఇది వీళ్ళ దగ్గర ఉండే సూయస్ కెనాల్ ఈజిప్ట్ దగ్గర ఉండే, కానీ అమెరికన్ అండ్ బ్రిటిష్ వాళ్ళు నడిపిస్తుండే అది కొంచెంసార్లు. వీళ్ళు ఏం చేశారంటే 1956లో అనుకుంటాను వీళ్ళు దాడి చేశారు దాని మీద. ఈజిప్ట్ ఏం చెప్పారంటే మాకు పెద్ద డ్యామ్ కట్టాలి, అస్వాన్ డ్యామ్ అని ఇప్పుడు కూడా ఉంది సాయి గారు అస్వాన్ డ్యామ్. ఈ అస్వాన్ డ్యామ్ కట్టడానికి బ్రిటన్ అండ్ అమెరికా డబ్బులు ప్రామిస్ చేశారు, మేము మీకు ఫైనాన్స్ చేస్తాము. దాన్ని బట్టి సూయస్ కెనాల్ ఒక రైట్స్ వీళ్ళకి ఇచ్చారు. న్యాచురల్లీ వీళ్ళిద్దరు బ్యాక్అవుట్ అయిపోయారు. బ్యాక్అవుట్ అయిన తర్వాత ఎవరు ఏం చేయలేకపోతున్నప్పుడు దట్ సూయస్ కెనాల్ బికేమ్ ఏ బిగ్ ప్రాబ్లం. వీళ్ళు దాడి చేశారు సూయస్ కెనాల్ మీద, క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు. ఇజ్రాయెల్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. తర్వాత ఇజ్రాయెల్ని యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్, అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉండే, వీళ్ళు మాట్లాడి ఇజ్రాయెల్ నుంచి దే మేడ్ దమ్ విత్డ్రా. కానీ అప్పుడు కూడా వాళ్ళ సదర్న్ బార్డర్గా మెయింటైన్ చేసుకున్నారు దాన్ని. సో డెఫినెట్లీ ఈ స్ట్రైట్స్ ఆఫ్ టిరాన్ అంటారు దాన్ని, ఆ ఏరియా నుంచి అన్నమాట. ఇదొకటి జరిగిన తర్వాత నెక్స్ట్ మన హిస్టారికల్ గా వచ్చింది, మనం 1960 దాకా వచ్చాం సాయి గారు. ఇప్పుడు నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు 1967 జూన్. ఓకే, ద 6 Day War. హిస్టరీలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి సాయి గారు. దే సే నో వీ కెన్, దీస్ ఆర్ టర్నింగ్ మూమెంట్స్ ఆఫ్ హిస్టరీ అంటారు. 6 Day War వాజ్ దాట్. 6 Day War లో ఇజ్రాయెల్ అండ్ అరబ్ నేబర్స్ అందరు కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఎవరు? ఈజిప్ట్, జార్డన్, సిరియా. ఇది కాకుండా సపోర్ట్ ఫ్రమ్ ఇరాక్, సౌదీ అరేబియా, కువైత్, అల్జీరియా అండ్ మెనీ అదర్ అరబ్ కంట్రీస్. వీళ్ళందరు డబ్బులు లేకుంటే ట్రూప్స్ పంపించారు. కానీ ఇంత ఉన్నా కానీ ఇజ్రాయెల్ కొట్లాడి గెలిచారు ఆ వార్. ఐ మీన్ అది హిస్టరీ ఇస్ లైక్ దాట్. దే హ్యాడ్ సో మెనీ జనరల్స్ హు ఆర్ లైక్, వాళ్ళ పేర్లు వింటేనే మనకు అవ్వవు ఇట్లా మనుషులు కూడా ఉంటారా అని చెప్పేసి. దే ఫట్ లైక్ దట్. అంతా చేసి వాళ్ళు ఏం చేసుకున్నారంటే వాళ్ళ టెరిటరీ ఎక్స్పాండ్ చేసుకున్నారు. కొట్లాడడానికి వచ్చిన వాళ్ళ టెరిటరీ పోయింది. ఇన్ని దేశాలు కలిసి కొట్లాడితే కూడా ఈజిప్ట్, జార్డన్ అండ్ సిరియా లాస్ట్ ద టెరిటరీ. ఎవరి టెరిటరీ? పాలెస్టైన్ టెరిటరీ వాళ్ళు ఉంచుకున్నారు. బట్ అమెరికా వాజ్ సపోర్టింగ్ దెమ్, రైట్? ఇజ్రాయెల్ అప్పుడు ఉన్నాయి, కానీ అమెరికా అంత టైంలో ఇజ్రాయెల్ తో అంత క్లోజ్ లేదు ఆ టైం. దే వర్ డెవలపింగ్ దట్ రిలేషన్షిప్. కానీ అంత ఒక ఇప్పుడున్న రిలేషన్షిప్ అప్పుడు లేకుండా సాయి గారు. ఓకే. అండ్ 6 Day War లో కూడా ఎందుకంటే 1948లో స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ కేమ్ ఇన్ టు బీయింగ్. అవును.
అండ్ దెన్ వీఆర్ టాకింగ్ 1960, ఒక 12 సంవత్సరాలు మాట్లాడుతున్న తర్వాత జరిగింది అన్నమాట ఇదంతా. సో వాళ్ళకి టైం లేకుండా ఎక్కువ ప్రిపేర్ చేయడానికి కూడా, కానీ దే డెవలప్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దాని తర్వాత ఏం చేశారు వీళ్ళు, కంప్లీట్ పర్పుల్ లైన్ డ్రా చేసుకున్నారు ఇజ్రాయెల్. వెస్ట్ బ్యాంక్, జెరూసలం ఇంక్లూడింగ్ జెరూసలం, జార్డన్ దగ్గర నుంచి గుంజుకున్నారు, గోలాన్ హైట్స్ సిరియా దగ్గర నుంచి. అది కాకుండా సైనాయ్ అండ్ గాజా ఫ్రమ్ ఈజిప్ట్. ప్యాలెస్టైన్ అని మాట్లాడుతున్న వీళ్ళు ఈ ల్యాండ్ గాజా కానివ్వండి, వెస్ట్ బ్యాంక్ అంతే మొత్తం వీళ్ళ చేతిలో ఉంటాయి, ఒకటి ఈజిప్ట్ వైపు, ఒకటి జార్డన్ వైపు. ఇప్పుడు నౌ దే ఆర్ ఇండిపెండెంట్, దే షుడ్ థ్యాంక్ ఇజ్రాయెల్ ఫర్ ఇట్. లేకుంటే అది ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ జార్డన్. దానికోసం ఎప్పుడు అంటారు చూడండి, ఈ పాలస్టీనియన్ వాళ్ళు ఒక స్లోగన్ ఉంటుంది, ఫ్రమ్ ద రివర్ టు ద సీ ఈజ్ అవర్ ల్యాండ్. నడిమిట్లో ఇజ్రాయెల్ ఉంది, ఇటువైపు వెస్ట్ బ్యాంక్, ఇటువైపు గాజా, ఇటువైపు జార్డన్ సీ, ఇటువైపు సీ, మెడిటరేనియన్ సీ. సో దట్ ఈస్ వై ఇజ్రాయెల్ సేస్ సారీ, ఫ్రమ్ రివర్ టు సీ ఉండదు మీకు. దానికోసం మీరు హార్వర్డ్లో కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, ఇట్లాంటి మనం అమెరికాలో చూసిన ప్రొటెస్ట్ చూడండి, దాంట్లో దే యూజ్ ద స్లోగన్ ఫ్రమ్ ద రివర్ టు ద సీ ద ల్యాండ్ ఇస్ అవర్స్ అని చెప్పి. కాదు. సో ఇది పెద్ద ఈ 60 వార్ జరిగిన తర్వాత ఇంకొక వార్ ఉండేది సాయి గారు, మీరు చెప్పిన యుద్ధాల మీద యుద్ధాలే కంటిన్యూస్. ఇప్పుడున్న జనరేషన్ టీవీలో ఇదన్నీ చూపిస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, ఆ టైంలో టీవీ ఛానల్స్ ఎక్కువ లేకుండా. ఇది నెక్స్ట్ వార్ ఆఫ్ అట్రిషన్ అని చెప్పేసి 67 to 70. దీంట్లో ఈజిప్ట్, యుఎస్ఎస్ఆర్, జార్డన్, సిరియా అండ్ అఫ్ కోర్స్ పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, కొత్త ఆర్గనైజేషన్ వచ్చింది. ఇది రెయిన్బో కోalition కొట్లాడారు. అక్కడ కూడా ఈజిప్ట్ దగ్గర నుంచి సైనాయ్ గుంజుకున్నారు, రీక్యాప్చర్ చేసుకున్నారు. వాళ్ళు గుంజుకున్నారు ఈజిప్ట్ ఫస్ట్, దాని తర్వాత దే గాట్ ఇట్ బ్యాక్ లేటర్ ఆన్. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సాయి గారు, పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అప్పుడు పైకి వచ్చింది. అరాఫత్, యాసిర్ అరాఫత్. మన దగ్గర ఇందిరాగాంధీ యూస్ టు ట్రీట్ హిమ్ లైక్ హెడ్ ఆఫ్ స్టేట్, బట్ దే వర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు అందరూ అంటారు, ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్ ఈజ్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అంటారు. ఓకే, మనం ఏమో వాళ్ళని టెర్రరిస్ట్ అంటాం, వాళ్ళు అంటారు మా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. మన కాశ్మీర్లో కూడా స్టేట్మెంట్ అప్పుడప్పుడు వింటుంటాం మనం. సో ఈ జరిగిన తర్వాత నెక్స్ట్ 1973, అప్పుడు దాకా ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్ అయిపోయారు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి అని. వాళ్ళు 6 to 26, 1973 అరబ్ స్టేట్స్ మళ్ళీ వీళ్ళకి అసలు వీళ్ళు కూర్చోలేకపోతున్నారు ఇజ్రాయెల్ మీద. ఈజిప్ట్ అండ్ సిరియా దాడి చేశారు. యామ్ కిపుర్ అని చెప్పి ఇట్స్ వన్ ఆఫ్ ద హోలియెస్ట్ డేస్ ఆఫ్ జూయిష్ క్యాలెండర్. వాళ్ళు ఎవ్వరు ఆ రోజు పని చేయరు, ఏం చేయరు. నేను చెప్పాను చూడండి, సబాత్ లాగా అనమాట. కానీ దిస్ ఇస్ ఈవెన్ మోర్ సీరియస్. మన దగ్గర దసరా, దీపావళి లాంటి ఒక పెద్ద పండుగ అది వాళ్ళది. ఆ రోజు దాడి చేశారు, యామ్ కిపుర్ వార్. దట్ ఇస్ వై దట్ వర్డ్ ఇస్ కాల్డ్ దట్ యామ్ కిపుర్ వార్ అనమాట. సో వీళ్ళేం చేశారు, ఈజిప్ట్, సిరియా సర్ప్రైజ్ అటాక్ చేశారు జూయిష్ హాలిడే రోజు. వీళ్ళు సీజ్ ఫైర్ లైన్స్ క్రాస్ చేసి గోలాన్ హైట్స్ నుంచి వచ్చారనమాట, సైనాయ్ అండ్ గోలాన్ హైట్స్ నుంచి. దాని తర్వాత కూడా మళ్ళీ ఓడిపోయారు. దే హ్యాడ్ టు రిట్రీట్. గోలాన్ హైట్స్ అండ్ సైనాయ్ బోత్ వాజ్ విత్ ఇజ్రాయెల్ అనమాట. ఇప్పుడు కూడా వాళ్ళు పార్షియల్ కంట్రోల్ మెయింటైన్ చేసుకుంటున్నారు దాని మీద. సో ఈ పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒక్కటే వీళ్ళ ప్రెషర్ పెట్టడం మొదలు పెట్టారు వీళ్ళ మీద, ఇజ్రాయెల్ మీద. టెర్రరిస్ట్ అటాక్, దాంట్లో అన్నిటికంటే ఫేమస్ టెర్రరిస్ట్ అటాక్ మన అందరికి తెలుసు, వాజ్ ద మ్యూనిక్ ఒలింపిక్స్. లో అథ్లెట్స్ చంపారు, అథ్లెట్స్ చంపేసి 11 మంది చంపారు. ఇజ్రాయెల్ చంపిన టెర్రరిస్ట్ అందరినీ ఒక్కడి తర్వాత ఒక్కడు, లాస్ట్ గై వాజ్ కిల్డ్ 10 years later, 10 సంవత్సరాల తర్వాత చంపారు. విడవలేదు వాళ్ళు. కానీ దెన్ నెవర్ ద ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, మీకు ఒకటి గుర్తుంటుంది, వాస్ ద ఆపరేషన్ ఎంటెబే. అది చాలా అసలు పాలెస్టైన్ లిబరేషన్ వాళ్ళు ఒక ఎయిర్ ఫ్రాన్స్ ప్లేన్ ని తీసుకెళ్లి కంపాలా తీసుకెళ్లారు, యుగాండా క్యాపిటల్. బికాస్ ఇడి అమీన్ వాజ్ అ బిగ్ షో ఆఫ్ అండ్ సపోర్టర్ ఆఫ్ పిఎల్ఓ. ఇక్కడి నుంచి ఒక 6 పెద్ద ఎయిర్క్రాఫ్ట్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, ఫైటర్ జెట్స్ 26 రాష్ట్రాల మీద నుంచి ఫ్లై చేసి వెళ్ళి కంపాలాలో దిగి వాళ్ళందరూ ఎక్సెప్ట్ 3 హాస్టేజెస్, వాళ్ళు 3 హాస్పిటల్ ఉన్నారు, మిగతా అందరిని రెస్క్యూ చేసి అందరిని చంపేసి టెర్రరిస్ట్ ని రిటర్న్ తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ ద ఓన్లీ క్యాజువాలిటీ ఇన్ దట్ ఎంటైర్ ఆపరేషన్ వాజ్ ద కమాండర్ ఆఫ్ ద ఆపరేషన్, బెంజమిన్ నెటన్యాహు తమ్ముడు ఇబ్రాహిం నెటన్యాహు. సో దాట్ ఈస్ కనెక్షన్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్న. వాళ్ళ దాంట్లో మన దగ్గర పొలిటీషియన్స్ లాగా కాదు, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. కాన్స్క్రిప్ట్, దే హ్యావ్ 3 సంవత్సరాలు కంపల్సరీ ఆర్మీ సర్వీస్ అందరికీ. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ టు అండర్గో ఎ ట్రైనింగ్. ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో చెప్పలేము, ఎప్పుడు ఏ సూసైడ్ బాంబర్ ఇస్తో చెప్పలేము, ఎప్పుడు ఈ టెర్రరిస్ట్ వచ్చి ఫైర్ చేస్తా. యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. రిజర్విస్ట్ అంటారు. ఇప్పుడు కూడా చూస్తున్న డైలీ ఒక 22, 23, 24 సంవత్సరాల అబ్బాయిలు చనిపోతున్నారు చాలామంది. దే ఆల్ రిజర్విస్ట్, వాళ్ళకి ఉద్యోగం ఉంది కానీ దే కమ్ టు ఫైట్ అ వార్ ఫర్ దేర్ కంట్రీ. మన దగ్గర నేర్చుకోవాలి. రాహుల్ గాంధీ అడుగుతుంటారు చూడండి, ఏం చేశారు, అది చేశారు, ఇది చేశారు. యూ సర్వ్ ద ఆర్మీ, దెన్ యూ విల్ నో ద ప్రాబ్లమ్. చేయరు, ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని మాట్లాడతారు. ఇది వీళ్ళదన్నమాట. సో ఈ ఇంతఫాదా, ఫస్ట్ ఇంతఫాదా అని జరిగింది. ఇంతఫాదా కూడా పెద్ద కాంట్రవర్సీ, ఆ వర్డే కాంట్రవర్సీ అనమాట. పాలెస్టైనియన్ అప్రైజింగ్ అగేన్స్ట్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్. అది కూడా ఆల్మోస్ట్ 87 నుంచి 93 దాకా జరిగింది సాయి గారు.
ఇంతిఫాదా. దాని తర్వాతనే 1995లో ఒక పీస్ అగ్రిమెంట్కి వచ్చారు. దట్ ఈస్ ఆస్లో అకార్డ్ అంటారు దాన్ని. ఎవరు మన పాలస్టీన్ అథారిటీ కానివ్వండి, యుఎస్ గవర్నమెంట్ అండ్ ఇజ్రాయెల్ గాట్ టుగెదర్ అండ్ సైన్డ్ ఇట్. దాంట్లో మనకు తెలుసు నోబెల్ ప్రైజ్ వచ్చింది ముగ్గురికి అక్కడ. సో అదే ఇప్పుడు ట్రంప్ కూడా అదే కావాలంటున్నాడు, నేను కూడా జారీ చేస్తే నాకు కూడా ఒక నోబెల్ ప్రైజ్ వస్తుంది కదా అని చెప్పేసి. కానీ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే ఇరాన్తో మొదలైంది సార్. ఇప్పుడు వీళ్ళందరూ క్వైట్ అయిపోయారు. ఈజిప్ట్లో అన్వర్ సదాత్ అసాసినేషన్ అయిపోయిన తర్వాత ఈజిప్ట్ వెంట్ వెరీ క్వైట్. జార్డన్లో ఇట్స్ మొనార్కీ, వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళు కూడా క్వైట్ అయిపోయారు. హఫీజ్ అల్ సయద్ అక్కడ కూడా అసాద్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో మొనార్కీ. సిరియా ధ్వంసమైంది, వాళ్ళు కూడా క్వైట్ అయిపోయారు. కానీ ఏం జరిగిందంటే ఈ ఇరాన్ మొదలు పెట్టారు. ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు సౌదీస్తో పడదు, షియా సున్నీ గొడవ. వీళ్ళేం చేశారు, వీళ్ళ ప్రాక్సీస్ని మొదలు పెట్టారు. ఫస్ట్ హెజ్బుల్లాని లెబనన్లో పెట్టారు. లెబనన్ వాజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ సాయి గారు. ఇదివరకు ఇప్పుడు కూడా 16% మంది క్రిస్టియన్స్ ఉన్నారు. క్రిస్టియన్ మిగతా అందరు పారిపోయారు అక్కడి నుంచి క్రిస్టియన్స్. టుడే ఇట్ బికమ్ ఎన్ ఇస్లామిక్ కంట్రీ. కానీ ఆ టైంలో లెబనన్లో వీళ్ళు టెర్రరిస్ట్ని తెచ్చి పెట్టుకున్నారు, హెజ్బుల్లా. ఇటువైపు గాజాలో హమాస్, అటువైపు హూతీలు 3H. హూతీస్ ఇప్పుడే వచ్చారు, మొన్న యెమెన్లో ఒక రివాల్ట్ జరిగిన తర్వాత హూతీస్ వచ్చారు. కానీ హెజ్బుల్లా అందరికన్నా స్ట్రాంగెస్ట్ అనమాట. హమాస్ అంత స్ట్రాంగెస్ట్ కాదు హమాస్. హెజ్బుల్లాకి వీళ్ళు ఏం చేశారు, మొత్తం మిసైల్స్ ఇవ్వడం మొదలు పెట్టారు ఇరాన్. డబ్బులు, మిసైల్స్. ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఇజ్రాయెల్ మీద గొడవ ఉంది వీళ్ళకి, ఇరాన్కి. కానీ అన్నిటికంటే ఇస్లామిక్ వరల్డ్లో క్యాలిఫేట్ ఎవరు? టర్కీ అంటారు మేము క్యాలిఫేట్. సౌదీ అరేబియా సేస్ వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద 2 ఆఫ్ ద హోలియస్ట్ సైట్స్, మెక్కా అండ్ మదీనా. ఇటువైపు ఇరాన్ ఏమంటున్నారంటే మేము కూడా పెద్ద రాజు. అండ్ బికాస్ షియాస్కి దర్ పాపులేషన్ వైజ్ వాళ్ళు చాలా తక్కువ, 10% కూడా లేరు ద ముస్లిం పాపులేషన్. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చూపించడానికి వీళ్ళని ఫైనాన్స్ చేయడం మొదలు పెట్టారు. ఎవరు? హెజ్బుల్లాని, ఇటు హమాస్ని. మనందరికి తెలుసు పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ యాసిర్ అరఫాత్ చనిపోయిన తర్వాత, చనిపోయిందో చంపేశారో తెలియదు, అది ఇజ్రాయెలే చేశారు. అదే ఫుడ్ పాయిజనింగ్ చేసి ఆయన ఫుడ్లో పాయిజన్ వేసి చంపేశారు ఆయన్ని. అది కాకుండా ఆ టైంలో ఒక వ్యాక్యూమ్ వచ్చేసింది, పవర్ వ్యాక్యూమ్ వచ్చేసింది అక్కడ పాలెస్టైన్లో. పాలెస్టీనియన్ అథారిటీ అని చెప్పి ఒక అథారిటీ వీళ్ళదే, పిఎల్ఓది అవతార్, కొత్త అవతార్. అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు ఇప్పుడు. నౌ దే హావ్ బికమ్ ఎ రూలింగ్ గవర్నమెంట్. వీళ్ళు వచ్చి వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ వచ్చి బాబు మీరు నడిపియండి అని చెప్పేసి. పాలెస్టీనియన్ అథారిటీ, ఐ థింక్ మహమూద్ అబ్బాస్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దాట్. ఈ వాజ్ అండర్ స్టడీ ఆఫ్ మన యాసిర్ అరాఫాత్ అసిస్టెంట్గా ఉండే. కానీ అక్కడేం జరిగిందంటే వెస్ట్ బ్యాంక్ వీళ్ళ కంట్రోల్లోనే ఉంది, కానీ గాజా మొత్తం హమాస్ టేక్ ఓవర్ చేసుకున్నారు. అక్కడ వీళ్ళది ఏం నడవదు అక్కడ, పాలెస్టీన్ అథారిటీది. అక్కడ ఉన్న గవర్నమెంట్, అక్కడ ఉన్న అన్ని మొత్తం హమాస్ టేక్ ఓవర్ చేసుకున్నారు వితౌట్ అన్ ఎలక్షన్. ఆలోచించండి, దే టుక్ ఓవర్ ద గవర్నమెంట్. అది మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం మొదలు పెట్టారు. దాంట్లో అన్నిటికంటే థ్రెట్నింగ్ లెబనన్ నుంచి. ఇజ్రాయెల్ 2-3 సార్లు లెబనన్ ఎంటర్ చేసి ఆక్యుపై కూడా చేసుకున్నారు లెబనన్ని. కానీ మళ్ళీ వీళ్ళు అమెరికా వీళ్ళు వచ్చి పర్సువేట్ చేస్తారు, చేయకండి అని చెప్పేసి. ఒక్కొక్క ఆపరేషన్కి ఒక్కొక్క పేరు ఉంటుంది వాళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్ గాజా ఆపరేషన్ క్యాస్ట్ లీడ్. గాజా 2012లో జరిగిన ఆపరేషన్లో పిల్లర్ ఆఫ్ డిఫెన్స్. ఇప్పుడు రాత్ ఆఫ్ గాడ్ చెప్పారు మీరు. ఇప్పుడు రైజింగ్ లయన్ ఇస్ ద లేటెస్ట్ ఆపరేషన్ పేరు. మన ఆపరేషన్ సింధూర్ అని పెట్టుకున్నట్ల వీళ్ళది ఉంటుంది. ఆపరేషన్ 2014లో గాజా మీద జరిగిన దాడి మీద, దట్ ఈస్ కాల్డ్ ప్రొటెక్టివ్ ఎడ్జ్. కానీ ఈ ఎంటైర్ థింగ్ సాయి గారు మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, సరే ఇజ్రాయెల్ వాళ్ళ అరెగెన్స్ చూపిస్తున్నారని కొంతమంది అంటారు. పాలెస్టీనియన్స్కి ఏంటో హ్యూమన్ రైట్స్ లేదా అని అడుగుతారు. బాబు మీకు వెస్ట్ బ్యాంక్, గాజా ఇచ్చాం, నడిపించుకోమని చెప్పాము. ఇంత పెద్ద టెరిటరీ అది. మీరు ఏం చేశారు? ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ఇట్, వీరు టెర్రరిస్ట్ డెవలప్ చేయడం, వాళ్ళకి ఆయుధాలు పెట్టడము, టనల్స్ కట్టడం మొదలు పెట్టారు. ఎందుకు? ఇప్పుడు కూడా తిండి కావాలంటే బయట వాళ్ళు పెట్టాలి. గాజాకి వెస్ట్ బ్యాంక్ నీళ్ళు ఇచ్చేది జార్డన్ నుంచి నీళ్ళు వస్తుంది, ఇటువైపు ఇజ్రాయెల్ వాళ్ళు నీళ్ళు ఇస్తారు గాజాకి, తాగే నీళ్ళు. ఆలోచించండి. ఈ డబ్బులు, ఈ ఇరాన్ ఇచ్చే డబ్బుల ముందు ఈ డబ్బులని బాగా ఖర్చు చేసి మంచి డెవలప్ చేసుకుంటే ఇట్ వుడ్ హావ్ గాన్ ప్లేసెస్. బట్ చేయలేదు. మీరు ఇప్పుడు ఈజిప్ట్ చెప్పొచ్చు, సిరియా చెప్పొచ్చు. సిరియా ఆఫ్ కోర్స్ నా మెస్లో ఉంది కంప్లీట్గా. కానీ జార్డన్ ఇది స్టేబుల్ కంట్రీస్ అయ్యారు, మంచి మోడర్న్ కంట్రీస్ దే ఆర్. ఎందుకు జరగలేదు? ఎందుకంటే దేర్ ఇస్ నో అథారిటీ టు టేక్ ఓవర్ అని తెలిసినప్పుడు హమాస్ వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నారు. అక్కడ హెజ్బుల్లా, అక్కడ గవర్నమెంట్ ఉంది లెబనన్లో. ఆలోచించండి, దేవర్ కూడా పార్లమెంట్. కరెక్ట్. పార్లమెంట్లో 16 మంది ఎంపీస్ వీళ్ళది, హెజ్బుల్లా ఎంపీస్. పేరు మార్చుకొని ఇంకా పేరు పెట్టుకొని అక్కడ ఎంపీస్ అయిపోయారు వాళ్ళు. సో ఈ ఎంటైర్ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకో, ఎందుకంటే దే యూ హావ్ ప్రపోజ్ ద ప్రోగ్రామ్ ఆల్సో. ఎందుకంటే ఎందుకు ఈ గొడవ కరెక్ట్. ఇప్పుడు మొదలు కాలేదు, ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ప్రొటెస్ట్ చూసి అదే మనకు డౌట్ వస్తుంది, ఏందో ఇప్పుడే మొదలైంది గొడవ అని చెప్పేసి. యాసిర్ అరాఫాట్ లాంటి టెర్రరిస్ట్ ని మీరు ఒక హెడ్ ఆఫ్ స్టేట్ గా వెల్కమ్ చేశారు ఇందిరాగాంధీ. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్. ఈ రోజు కూడా మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా హమాస్ ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేయలేదు ఇప్పుడు దాకా. ఐ థింక్ దట్స్ అ బిగ్ మిస్టేక్.
హమాస్ ఈజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. UN చెప్పారు, కానీ మన భారతదేశం ఇంకా వాళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయలేదు. అది చేయాల్సిందే. ఎందుకు చేయట్లేదు నాకు కూడా అర్థం కావట్లేదు. హిస్టారికలీ ఇట్ ఇస్ బిన్ లైక్ దట్. PLO లాంటి హెడ్ ఆఫ్ స్టేట్ని తీసుకొచ్చి మీరు ఢిల్లీలో పరేడ్ చేయించి ఒక హెడ్ ఆఫ్ స్టేట్గా తిప్పినప్పుడు న్యాచురలీ టెర్రరిజానికి ఒక కవర్ ఇచ్చారు మీరు. దాని తర్వాత భారతదేశం 2-3 తప్పులు చేసినాయి, మన అందరికీ తెలుసు. వెలుపుల ప్రభాకర్ LTT మనమే ట్రైన్ చేసాం, మనమే ట్రైనింగ్ ఇచ్చాం వాళ్ళకి. వెలుపుల ప్రభాకర్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను చెన్నైలో చదువుతున్నప్పుడు ఇందిరానగర్లో ఉంటుండే ఆయన. పెద్ద ఇల్లు, ఇండియన్ ఆర్మీ టు ప్రొటెక్ట్. ఆ ఇంటి పక్కన కూడా ఇవ్వనియారు ఇండియన్ ఆర్మీ. లాస్ట్ నేమ్ అయిన సాయి గారు భస్మాసూర్ ఎఫెక్ట్ మన తల మీద తీసుకొచ్చి పెట్టారు. వీ హావ్ డన్ దట్ మిస్టేక్ అంటీ నెంబర్ ఆఫ్ టైం. IPKF పెట్టాం, చాలా మంది కోల్పోయారు. ఈవెన్ ఖలిస్తాన్ కూడా చేసింది. ఖలిస్తాన్ భింద్రన్వాలని ఎవరు తీసుకొచ్చారు? ఇందిరాగాంధీ. సిక్ గురుద్వారా ప్రబంధక కమిటీ అకాలీస్ చేతిలో ఉందని చెప్పేసి అకాలీస్ని దింపడానికి భింద్రన్వాలని డెవలప్ చేసుకొచ్చింది ఇందిరాగాంధీ. లాస్ట్లో ఇందిరాగాంధీని ఎవరు చంపారు? మన అందరికీ తెలుసు. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది, దాని తర్వాత జరిగిన ఇంపాక్ట్ మనకు తెలుసు. రాజీవ్ గాంధీ LTT మీద దాడి చేసి అది చేశారు, IPKF ఆయన చంపేశారు. వీళ్ళందరూ ఏమంటారు? దే ఆర్ మార్టర్స్ అంటారు. దే ఆర్ నాట్ మార్టర్. హిస్టారిక్లీ దే మేడ్ అ మిస్టేక్. అది మీరు లేనిపోయిన గొడవలు వెళ్ళి తలబెట్టారు మీరు. అది ప్రాబ్లం. ఎక్కడో శ్రీలంకలో కొట్టుకుంటే మీకేం పోయింది? బికాజ్ ఆఫ్ ద తమిళ్ పార్టీస్ ప్రెషర్లో వచ్చి వీళ్ళు చేసి తప్పు లేదనమాట. కానీ ఇజ్రాయెల్ ఇప్పుడు కూడా చూడండి సాయి గారు, వాళ్ళు అమెరికా దగ్గర చెప్తున్నారు, మేము కొడతాం ఇరాన్ని, మిమ్మల్ని ఇన్ఫార్మ్ చేస్తున్నాం అంతే. వీ విల్ నాట్ బ్యాక్ డౌన్. ఇరానియన్ రెజీమ్ ఉంటుందో లేదో మనకు వారం లోపల తెలిసిపోతుంది. ఆల్ ప్రాబిలిటీ ఉండరు, పారిపోతారు. కానీ నాకు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక పోర్ట్ ఉంది అక్కడ, చబార్ ఫోర్ట్ అని చెప్పి. దాని సంగతి ఏమైతుందో తెలియదు. ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ చబార్ ఫోర్ట్. జోక్ ఏంటంటే అసలు నిజానికి ఇందులో సర్ప్రైజింగ్ గా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్న అంశం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ నడుస్తోంది. ఇరాన్ లోని చాబహార్ మనమే డెవలప్ చేస్తున్నాము, హైఫాను మనమే డెవలప్ చేస్తున్నాము. ఇక్కడ అదానీ హైఫా ఇస్ ఆల్రెడీ డెవలప్డ్, అదానీ నడిపిస్తున్నాడు. సో ఆలోచించండి, రెండిట్లలో మన ఇంట్రెస్ట్ ఏదో వచ్చి బాంబు పడ్డదని చెప్పి పెద్ద న్యూస్ వచ్చింది అక్కడ. యాక్చువల్లీ ఏం జరగలేదు. ఇజ్రాయెల్ క్లారిఫై చేశారు, ఈవెన్ హైఫా పోర్ట్ అథారిటీ క్లారిఫై చేశారు, అదానీస్ క్లారిఫై చేశారు. కానీ మన దగ్గర అందరికన్నా పండుగ చేసుకునే ఎవరు? కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. హైఫా మీద పడ్డది, అదానీ మీద పడ్డది బాంబు. ఆలోచించి ఈవెన్ నౌ సాయి గారు ఈ జరుగుతున్న దాంట్లో మీరు చూడండి, ఐరన్ డోమ్ అని చెప్పి వాళ్ళు మాక్సిమం మిసైల్స్, ఇన్కమింగ్ మిసైల్స్ ఐరన్ డోమ్ చూసుకుంటుంది. అప్పుడు కూడా 10% దాని నుంచి ఈజీగా ఇట్స్పోయి ఎక్కడ వెళ్ళి పడుతుంది, మన హాస్పిటల్ మీద పడ్డది, చాలా మంది గాయపడ్డారు దాంట్లో. అది కాకుండా వాళ్ళ నెక్స్ట్ డేవిడ్ స్లింగ్ అని ఉంది. దట్ ఇస్ డేవిడ్ స్లింగ్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్, 250 kilometers ట్యాకిల్ చేయడానికి. లాస్ట్ వన్ ఇస్ పేట్రియట్, విచ్ ఇస్ అన్ అమెరికన్ జాయింట్ వెంచర్, 1000 kilometers నుంచి ట్యాకిల్ చేసి. కానీ ఇరాన్ నుంచి వచ్చే మోస్ట్ ఆఫ్ ద బ్యాలిస్టిక్ మిసైల్ని ఐరన్ డోమ్ చూసుకుంటుంది. కానీ ఇప్పుడు ఇరాన్ దగ్గర ఏమైపోయిందంటే స్టార్టింగ్లో వీళ్ళు హెజ్బుల్లాకి ఆల్మోస్ట్ 40,000 నుంచి 50,000 మిసైల్స్ ఇచ్చారు. అది మొత్తం ఇజ్రాయెల్ ఒక ల్యాండ్ ఆక్యుపేషన్లో మొన్న వెళ్ళి మొత్తం దర్శనం చేశారు కంప్లీట్గా. ఆఫ్టర్ నసరుల్లా వాస్ కిల్డ్, లెబనన్ ఫస్ట్ డే ఒక స్టేట్మెంట్ ఇవాళ వచ్చింది సాయి గారు హెజ్బుల్లా నుంచి. ఇవాళ దాకా వాళ్ళు మాట్లాడలేదు. టుడే దే సేయింగ్ వీఆర్ సపోర్టింగ్ ద కాజ్ ఆఫ్ ఇరాన్, మేమేమైనా చేస్తామని చెప్పట్లేదు. వాళ్ళు తెలుసు వాళ్ళ దగ్గర ఏం లేదు, ఆయుధాలు పోయినాయి, అన్ని పోయినాయి, లీడర్షిప్ పోయింది. చూడండి సాయి గారు, వాళ్ళ మొసాడ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ చూడండి సాయి గారు, కంప్లీట్ లీడర్షిప్ని కొట్టుపడేశారు. ఆర్మీ లీడర్షిప్ అక్కడ లోపల ఉండి కొట్టారు. నెక్స్ట్ వాళ్ళ కంప్లీట్ న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపేశారు, న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కొడుతున్నారు. ఇప్పుడు ఫోడర్ అని చెప్పి ఒకటి ఫోడర్ అని చెప్పి వన్ పాయింట్ ఇస్ ద న్యూక్లియర్ మేజర్ ఫెసిలిటీ. వాళ్ళు ఆ పాయింట్ కొట్టడానికి అమెరికన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు B2 బాంబర్స్ ఉంది వాళ్ళ దగ్గర, B2 బాంబర్స్లోనే ఈ పెద్ద మిసైల్ బంకర్ బస్టర్ బాంబర్ అంటారు, కెన్ బి యూస్డ్. ఇజ్రాయెల్ దగ్గర అది తీసుకెళ్ళడానికి వెహికల్ లేదు, ఒకటే ఉంది, ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళొచ్చు. బట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ బాంబింగ్కి ఎప్పుడు యూస్ చేయరు. ఇప్పుడు కొత్తగా వస్తున్న న్యూస్ ఏంటంటే, బహుశా అది నిజం కూడా కావచ్చు సాయి గారు, ఇజ్రాయెల్ విల్ లాంచ్ ఎ కమాండో ఆపరేషన్, ఎంటర్ దట్ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ బ్లాస్ట్ ఇట్. ఎందుకంటే ఇది ఒక పెద్ద మౌంటైన్ కింద పెట్టారు, 240 మీటర్ల కింద ఉంది, విత్ కాంక్రీట్ కంప్లీట్ రూఫ్స్. దాన్ని నార్మల్ బాంబ్తో పేల్చలేము. దాన్ని చేశారు వీళ్ళు, దే హావ్ ట్రైడ్ బట్ ఇట్ డింట్ సక్సీడ్. వాళ్ళు మౌత్ దగ్గర కొట్టారు, మనం పాకిస్తాన్లో కైరానా హిల్స్లో కొట్టినట్లు కొట్టారు మన వాళ్ళు. ఇజ్రాయెల్ హస్ డన్ ద సేమ్ థింగ్. బట్ ఇఫ్ అట్ ఎంటర్ దట్ ఫిజికల్ ఎంట్రీ ఉండాలి, లేకుంటే ఎందుకంటే కిలోమీటర్ లోపల ఉంది, అది పెద్ద ఫెసిలిటీ, న్యూక్లియర్ ఫెసిలిటీ. వాళ్ళ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, మీరు దాన్ని కొట్టారు. ఎందుకంటే నాన్స్ ఆల్రెడీ కొట్టారు, నటాన్స్ ఆల్రెడీ కొట్టేశారు. నటాన్స్లో 2 న్యూక్లియర్ ఉన్నాయి వాళ్ళకి, ఒకటి పైన హిల్ పైన ఉంది, ఇంకోటి హిల్ లోపల ఉంది. ఇది ఈజీగా కొట్టచ్చు, ప్రాబ్లం లేదు. పైన ఉన్నది మొత్తం ధ్వంసం చేశారు. హెవీ వాటర్ ప్లాంట్ నిన్న కొట్టేశారు. ఇస్ఫహాన్ దగ్గర ఒకటి మేజర్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ ఉంది, అది కొట్టేశారు. టెహరాన్ యూనివర్సిటీలో న్యూక్లియర్ సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తున్న ఫెసిలిటీని కూడా మొన్న కొట్టేశారు. ఓకే, సో లిటరల్లీ వాళ్ళ స్కైస్ మీద వాళ్ళు ఇక్కడ భారతదేశం నుంచి బహుశా ఇజ్రాయెల్ నేర్చుకున్నారేమో. వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే మొసాద్ ఏజెంట్స్ని యూజ్ చేసి, మనమైతే ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసాం, లేకుంటే మన మిసైల్స్ యూజ్ చేసి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం కొట్టుపడేశారు. ఇజ్రాయెల్ కూడా అదే చేశారు. దే డిస్ట్రాయిడ్ ఎంటైర్ ఎయిర్ డిఫెన్స్ ఆఫ్ ఇరాన్.
చాలా మటుకు చైనా నుంచి తీసుకొచ్చింది, అది కూడా రష్యా నుంచి తీసుకొచ్చి నూనె వాళ్ళ దగ్గర. ఈ 2 కంట్రీస్ ఇచ్చారు ఇరాన్కి, ఇంకెవరు ఇవ్వరు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే నౌ కంప్లీట్ ఎయిర్ సుపీరియారిటీ ఇప్పుడు ఇజ్రాయలీస్ దగ్గర ఉంది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే దాని పైనుంచి చిన్నపిల్లలు ఫ్లై చేసుకుంటూ పోతున్నారు. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి చేంజింగ్ పాయింట్. ఎందుకంటే నెక్స్ట్ 3 days 4 daysలో ఇరాన్ మీద యుఎస్ యాక్షన్ తీసుకోకపోతే దెన్ ఇజ్రాయెల్ విల్ డూ దర్ ఆన్ దర్ ఓన్. ఇవాళ కూడా నేను వస్తూ ఐ వాజ్ లిజనింగ్ టు వన్ ఆఫ్ ద ఫార్మర్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫ్ మొసాడ్. ఆయన అప్పుడు ఈ రిటైర్డ్ అబౌట్ 5 సంవత్సరాల ముందు రిటైర్ అయ్యారు. ఆయన చెప్పారనమాట దట్ యుఎస్ వస్తుందో లేదో మాకు వీ డోంట్ బాదర్, వీ విల్ డూ ఇట్ అన్ అవర్ ఓన్ వే. చాలా సూపర్ సార్, సూపర్. యాక్చువల్లీ ఇప్పుడు దీనికి ఎండ్ ఏంటి? నిజానికి ఇజ్రాయెల్ కి అఫ్ కోర్స్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని అంటారు కదా, ఎవరు బలవంతుడో వాడే నిలబడగలుగుతాడు నిజానికి. సో ఇజ్రాయెల్ నిలబడడానికి చేసే సంఘర్షణ ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు నేను ఇందాక చదువుతున్నాను యాక్చువల్లీ క్రోర్స్ ఆఫ్ రూపీస్, క్రోర్స్ ఆఫ్ మనీ నిజానికి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి. చిన్న డ్రోన్లతో అటాక్ చేస్తూ ఇంకోటి చేస్తూ అంటే ఈ సర్వైవల్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది? ఎన్ని రోజులైనా చేయడానికి సిద్ధంగానే ఇజ్రాయెల్ ఉండవచ్చు గాక, బట్ దీనికి ఒక సొల్యూషన్ లేదా? సీరియస్లీ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు అబ్రహామిక్ అకార్డ్ చేసుకున్నారు, ట్రంప్ హయాంలోనే జరిగింది అది. యాక్చువల్లీ సౌదీ తోటి వీళ్ళతోటి కొంత ఒక సుహృద్భావ వాతావరణం వస్తుంది అని, దాన్ని హమాస్ అటాక్ తోటి మళ్ళీ అది హమాస్ అటాక్, ఇప్పుడు ఇరాన్ అటాక్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో నిజానికి అక్కడ వెస్ట్ ఏషియాలో శాంతి స్థాపన సాధ్యమా? ఇరాన్ని కొట్టేస్తే అయిపోతుంది సాయి గారు, అయిపోతుంది, ఫినిష్. హెడ్ ఆఫ్ ద స్నేక్ అంటాం మనం ఇప్పుడు. పాము తోక పట్టుకుని పనికిరాదు. యూ హావ్ టు హిట్ ద హెడ్ ఆఫ్ ద స్నేక్, హెడ్ ఆఫ్ ద ఆక్టోపస్ అంటారు వీళ్ళు ఇజ్రాయలీ వాళ్ళు. అదే ప్రాబ్లం అక్కడ ఉంది, ఇరాన్ ఉంది ప్రాబ్లం. మీరు వెళ్ళి హూతీస్ని, హెజ్బుల్లాని, హమాస్ని కొట్టి ఫైదా లేదు. దే ఆర్ ఆల్ ప్లేయర్స్, మైనర్ ప్లేయర్స్. మేజర్ ప్లేయర్ ఇస్ దాట్. ఇరాన్ ఇప్పుడు దాకా దీనికన్నా ముందు కూడా సైంటిస్ట్ని అసాసినేట్ చేశారు, న్యూక్లియర్ ప్లాంట్ మీద కొట్టారు, అన్నీ చేశారు. కానీ ఇట్లాంటి అటాక్ వీళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సాయి గారు. మీరు ఒకసారి ఇరాన్ని కొట్టేస్తే ఇప్పుడు ఈసారి ఒక్క డిక్టేటర్ కూడా మిగలలేదు సాయి గారు, ఆలోచించండి. అండ్ మనం వీల్ కన్సిడర్డ్ ఖమేనీ యాజ్ డిక్టేటర్. కరెక్ట్. ఓకే, లిబియా గదాఫీ నో, సదాం హుసేన్ ఇరాక్ గాన్, అసాద్ సిరియా గాన్, లెబనన్లో ఎవరు లేరు ఇప్పుడు, అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నారు కానీ హెజ్బుల్లా పోయింది మొత్తం, నస్రుల్లా ఇస్ అవుట్, హనియా ఇస్ అవుట్, ఇక్కడ సిన్వార్ అవుట్, హమాస్ ఎవరున్నారు ఇప్పుడు? ఎవరు లేరు. దానికోసం చాలా క్రూషియల్ ఏంటంటే దట్ ఇజ్రాయెల్ షుడ్ బి ఎంకరేజ్డ్. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఒక పీస్ రావాలంటే ఇరాన్ని కొట్టేస్తే దెన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు పీస్. ఇరాన్ ఏ సంగతి దీని తర్వాత లిబియా లాగా అయిపోతుందో, ఇరాక్ లాగా అయిపోతుందో, ఆఫ్ఘనిస్తాన్ లాగా అయిపోతుందో మనం చెప్పలేము. కానీ ఇట్ విల్ బి బెటర్ దెన్ వాట్ ఇట్ ఈస్ నౌ. ఎందుకంటే థియోక్రసీకి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక లిబరల్ డెమోక్రసీ ఉండే షా ఆఫ్ ఇరాన్ కింద, పెల్వి. దట్ టైం వీళ్ళు చాలా మోడర్న్ ఉండే, మినిస్కర్ట్లు వేసుకొని తిరుగుతుండే తెహరాన్ యూనివర్సిటీలో అమ్మాయిలు. ఇప్పుడు ఆలోచించండి, బుర్కాల్లో ఉన్నారు మొత్తం. సో ఈ చేంజ్ ఓవర్ రావాలంటే డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఇరాన్ని కొట్టాలి. ఇరాన్ని కొట్టేస్తే సాయి గారు ఫ్యూచర్ ఇస్, ఎందుకంటే ఈ ప్యాలెస్టైన్ అనే ల్యాండ్ సాయి గారు, దీనికి మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ల్యాండ్ ఇనిషియలీ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు జూయిష్ వాళ్ళు, టిపికల్ బిజినెస్ వాళ్ళు. ఈ అరబ్స్ అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు, లేకుంటే అబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ అంటారు, మన దగ్గర కూడా చాలా మంది ఉంటారు, జీపీఏ జనరల్ పవర్ అటార్నీ తీసుకుని కొంతమంది కూర్చొని ఉంటారు. వీళ్ళకి అంతా కొనుక్కున్నారు 19th and 20th centuryలో చాలా మటుకు. ఈ ల్యాండ్ ఒటమన్ టైం నుంచి మీరు ఈ బ్రిటిష్ మ్యాండేట్ దాకా వచ్చేదాకా, ప్యాలెస్టైన్ దాకా మొత్తం ల్యాండ్ కొనుక్కున్నారు చాలా మటుకు. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మీరు మనం రైట్ ఆఫ్ పీపుల్ టు కమ్ అండ్ సెటిల్ అని చెప్పాను చూడండి. ఎక్కడి నుంచైనా మీరు జ్యూస్ వచ్చి మా దగ్గర ఉండొచ్చు సిటిజన్స్, కానీ సంథింగ్ ఇస్ సిమిలర్. ల్యాండ్ కావాలి వాళ్ళకి, ల్యాండ్ లేకుండే, భూమి లేకుండే వాళ్ళ దగ్గర. అది వీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. ఒక చుక్క నీళ్ళు వర్షం పడ్డది అక్కడ. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అగ్రికల్చరలీ రిచ్ స్టేట్స్ ఇన్ ద స్టేట్స్ అంటే కంట్రీస్ అనమాట. మన దగ్గర కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు వాళ్ళని. కుప్పం ఇస్ ఆల్సో రెయిన్ షాడో ఏరియా, ఎక్కువ వర్షం పడ్డది అక్కడ తీసుకొచ్చి ఆ ఇజ్రాయలీ టెక్నాలజీ అక్కడ వాడుకున్నారు. అంటే వాళ్ళు, మీరు స్టార్టప్ కల్చర్ చూడండి, వాళ్ళు మన ఇప్పుడు స్టార్టప్ గురించి మాట్లాడు, వాళ్ళు డిఫెన్స్ ఇండస్ట్రీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇండస్ట్రీస్. మనతోనే భారతదేశంలో హైదరాబాద్లో ఒక యూనిట్ ఉంది వాళ్ళది. I don't want to name it, but recently సింధూర్లో they were a very active participant. జాయింట్ వెంచర్ ఒకటి ఉంది. అది కాకుండా ఇంకా 6 జాయింట్ వెంచర్లు మనకు ఉంది. మనకు కార్గిల్ టైంలో సహాయం చేసింది ఇజ్రాయెల్, అమెరికా చేయలేదు. దే రిఫ్యూజ్ టు గివ్ us GPS కోఆర్డినేట్స్ ఆ టైంలో. దానికోసం మన ఓన్ GPS సెటప్ చేసుకున్నాం. ఇప్పుడు వీ హ్యావ్ లాంచ్ అవర్ ఓన్ శాటిలైట్స్ అండ్ మేడ్ ఇట్. కానీ ఇజ్రాయెల్ హెల్ప్డ్ us. మన బాలాకోట్ స్ట్రైక్లో యూజ్ చేసిన బాంబ్స్, చిన్న బంకర్ బస్టర్ బాంబ్, పెద్దది కాదు, వాజ్ గివెన్ బై ఇజ్రాయెల్ సాయి గారు. దానికోసం ఈసారి మీరు అడిగారు ఎన్ని రోజులు ఇజ్రాయెల్ ఇట్లా పోరాడతారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయా లేదని చెప్తే, మనం ఒక 3 నెలల ముందు, 3-4 నెలల ముందు పెద్ద షిప్ పంపించాం ఇండియా నుంచి విత్ మిసైల్స్.
దాన్ని సిరియా పట్టుకున్నారు, సిరియన్ పోర్ట్కి గుంజి తీసుకెళ్లారు. ఇజ్రాయెల్ ఒకటే వార్నింగ్ ఇచ్చారు, వీ విల్ గివింగ్ యూ 4 hours టు రిలీజ్ ద ఇండియన్ షిప్. ఫటాఫట్ సిరియా రిలీజ్ చేసి పడేసి, ఎందుకంటే దాంట్లో మొత్తం మిసైల్స్ ఉండే, దట్ హ్యాడ్ టు కమ్ టు హైఫా. సో ఇజ్రాయెల్ అనే దానికి మనకి ఒక కాంబినేషన్, ఒక రిలేషన్షిప్ ఉంది సాయి గారు. భారతదేశం ఇక్కడున్న కొంత ఇస్లామిస్ట్ అగ్రీ చేయరు, కానీ వాళ్ళకి ఇప్పుడు కూడా పాలెస్టీనియన్ ఫ్లాగ్ పట్టుకొని తిరుగుతారు. డెత్ టు ఇజ్రాయెల్ అంటారు, డెత్ టు అమెరికా అంటారు. కానీ భారతదేశానికి ఇజ్రాయెల్కి ఒక కామనాలిటీ ఏంటంటే వీఆర్ సరౌండెడ్ బై హాస్టైల్ నైబర్స్. అక్కడ ఇప్పుడు ఈజిప్ట్ అండ్ సిరియా అండ్ జార్డన్ కొంచెం క్వైట్ అయిపోయారు, కానీ ఇప్పుడు దూరం నుంచి ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేస్తున్నారు, హూతీలు దాడి చేస్తున్నారు, హమాస్ దాడి చేస్తున్నారు, హెజ్బోలా దాడి చేస్తున్నారు. మన వైపు పాకిస్తాన్ ఒక వైపు, చైనా ఒక వైపు, ఇప్పుడు బంగ్లాదేశ్ ఒక వైపు. బంగ్లాదేశ్ ఇంకా తయారు కాలేదు, ఏ రోజైనా కావచ్చు వాళ్ళు కూడా. సో వీఆర్ సరౌండెడ్ అగైన్ బై హాస్టైల్ నైబర్స్. మనకు కూడా అదే మనకు సర్వైవల్ కాదు, మనకు సర్వైవల్ ప్రాబ్లం లేదు, మనకు చాలా పెద్ద ల్యాండ్ ఉంది మన దగ్గర. కానీ ఇజ్రాయలీస్కి సర్వైవల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషి దగ్గర నువ్వు ఉండలేవు రేపు అని చెప్తే ఆడు కొట్లాడతాడు, హీ విల్ ఫైట్ బ్యాక్. కరెక్ట్, టు సే దట్ ఐఎమ్ రెలవెంట్, ఐ హావ్ టు స్టే రెలవెంట్. దట్ ఈస్ ఇజ్రాయెల్, సాయి గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచాట్లి గారు. ఇజ్రాయెల్ గురించి, ఇజ్రాయెల్ వార్ స్ట్రాటజీస్ గురించి, వార్ హిస్టరీ గురించి చాలా వివరంగా చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది సురేష్ కోచాట్లి గారితో స్పెషల్ డిస్కషన్. యాక్చువల్లీ ఇజ్రాయెల్ బతుకుతున్నది లేదా ఇజ్రాయెల్ నడుస్తున్నదే యుద్ధ భూమిలో, యుద్ధ పిపాసతో ఉన్నటువంటి అనేక దేశాల మధ్య, శత్రు దేశాల మధ్య తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమైంది ఇజ్రాయెల్. కాపాడుకోవడంలో భాగంగా నిజానికి వాళ్ళపైన దాడి చేస్తారన్న ఊహనే వస్తే చాలు, చేయాలన్న ఆలోచన వస్తే చాలు, దాన్ని చిదిమేసే స్థాయికి ఇజ్రాయెల్ స్ట్రాటజీస్ వెళ్ళిపోయాయి. అటు మొసాద్ కానివ్వండి, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కానివ్వండి, అదే పనిగా వెళతాయి. అండ్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇజ్రాయెల్ కి అనుగుణంగానే ఉంటుంది. సో నిజానికి ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. భారతదేశం కూడా ఆ దిశగా కొన్ని అడుగులు ఈ మధ్య కాలంలోనే వేస్తోంది. సో ఇది నిజంగానే మన దేశపు అస్తిత్వం విషయంలో ఇజ్రాయెల్ పోరాట పటిమను ఆకలింపు చేసుకుని ముందుకు సాగాల్సిన సమయం ఇది. చూస్తున్న నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.